కాదా సార్ నా ఇప్పుడు ఇంటికాడ పొలము లేదు, ఇల్లు లేదు, నాది బంగ మెడల పుస్తే 2 మాసాల గొండ్లు పైసా నేను కన్నా కష్టం చేసుకొని హైదరాబాద్ ఆచుకుని వస్తే నన్ను తరిమి గుంజిండ్రు. ఎందుకు ఇంత అన్యాయమా? మీకెందుకు ఏం పాపం చేసినాము? మేము ఆచుకుని బతున్నాం చెప్పండి, ఎందుకు ఇట్లా చేసిరు మళ్ళను? మాకు ఎకర బుతాలు ఉందా? ఇంటికాడ ఇల్లు ఉందా? 2 పాలు ఇల్లు ఉందా? లేకపోతే 2 రూమ్లు ఉందా? ఏముంది నాకు? 2 పిల్లల పెళ్లి చేయాలా? నేను బాగాలేక హాస్పిటల్లో 3 నెలలు అన్నా. చెప్పండి ఏంది నా పరిస్థితి? ఏంది ఏం జరగాలి? ఈ ఆచమని కొట్టే గుంజి లావుతారా? ఎందుకు ఈ గుడిసెలకేనా? 3 మాసాల బంగారం పోయింది, నా 20,000 పోయినాయి. నాకు 3 నెలలు దావకాన్లో అన్నా, ఇప్పుడు 50,000 అప్పు అయింది. ఏం చెయ్యాలి? దానికి నిర్ణయం చెప్పండి మీరే. తిందామంటే తిండి లేదు, కట్టుకుందామంటే బట్ట లేదు, మంచి నూనెతో సహా ఏం తినాలి చెప్పండి? కారం పొడి లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, ఏది లేదు. మేము రోడ్ పాలు అయినట్టు ఉన్నది. ఏం బతుకు మాది బతుకు మంచిది కాదు. ఇసుని బతుకు రావద్దు. నేను పుట్టిన నుంచి నాది మొత్తం కంకర బతుకున్నది గాని సుఖం బతుకు లేదు. నాది కష్ట జీవితం. ఏం టైం లేదు, ఏమీ లేదు. లేస్తే గానీ తీయండి ఏం చదువుకోవాలి, ఏమి ఇయ్యాలి? ఏముందని తీయాలి? ఎట్లా తీయాలి? చేతులు ఎక్కడొస్తాయి? మేము గుడిసెలు ఎక్కడంటే అన్ని ఎక్కడక్కడ చదివి పెట్టుకుంటాము. ఏం తీయాలి? దవాఖానలో రిపోర్ట్ కాయిదాలు పోయినాయి. ఇప్పుడు నేను రేపు దవాఖానకి ఏం తీసుకొని వెళ్ళాలి? జర నడిస్తే కడుపు నొప్పి వస్తుంది, మాట్లాడితే తలపోటు వస్తుంది, మైండ్ పని చేయదో ఒకసారి. నన్ను ఇప్పుడు దవాఖానకి ఎవరు తీసుకోపోతారు? ఏ హాస్పిటల్ ఏం చేస్తారు చెప్పండి? మీరు ఒకసారి చెప్పండి. కాదు, ఇది న్యాయం కాదు, న్యాయం కాదు. చెప్పండి, మీరు చెప్పండి. న్యాయం కాదు ఇది. మనల్ని బతకనిస్తారా? మరి బతకనియరా? అక్కడ లేదా ఇక్కడ బతే ఈడ కూలినాలు చేసుకొని ఇయ్యరా?